ఏదైనా వస్తువు రేటు పెరిగిందంటే అమ్మేవాళ్లు కాస్త సంతోషిస్తారు. 4 రూపాయలు వస్తాయి కదా అన్న ఆనందం ఉంటుంది. ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో భూములు అమ్మేవాళ్లలో ఇదే రకమైన భావన కలుగుతున్నట్లుగా మీడియా తెగ ప్రచారం చేస్తోంది. అయితే ఇదంతా ప్రచారమే అంటున్నారు మార్కెట్ నిపుణులు. అసలు విషయంలోకి వెళితే భూముల మార్కెట్ విలువ పెంపు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చివరిసారిగా జరిగింది. ఉమ్మడి ఏపీలో 2013లో సవరించిన మార్కెట్ విలువను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా 2021లో చేశారు. 8 ఏళ్ల పాటు ఆ ధరలే అమల్లో ఉన్నాయి. భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ ఇలా అన్నీ కూడా అప్పుడు నిర్ణయించినవే. ఇప్పుడు వాటినే సవరించాలని, భూముల వాస్తవ మార్కెట్ విలువకు ప్రభుత్వ భూముల విలువకు మధ్య భారీ అంతరం ఉందంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ ఆదేశాల వెనుక ఉన్నది సామాన్యుడి జేబు నింపే ఆలోచన కాదు, రాష్ట్ర ఆదాయం పెంచే ప్రక్రియ అంటూ సీఎం రేవంత్ రెడ్డి అనుకూల మీడియా చేస్తున్న ప్రచారమంతా డంబాచారమేనని, ఏదో మేలు చేసేస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారం కేవలం ప్రజల నుండి ఛార్జీల వసూలే తప్ప మరొకటి కాదు అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. భూమి విలువ పెంచితే ప్రభుత్వానికే ప్రయోజనం తప్ప జనానికి ఏమీ లేదని అంటున్నారు. మార్కెట్ విలువ పెంచితే ఆ పెంచిన వాల్యూ కారణంగా ఛార్జీలు మాత్రమే పెరుగుతాయని, కొత్తగా అమ్మే వాళ్లకు వనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు అని అంటున్నారు. ఉదాహరణకు చంద్రయ్య అనే వ్యక్తి దగ్గర 3 ఎకరాలు ఉన్నాయనుకుందాం. ఆయన పెరిగిన మార్కెట్ విలువ ప్రకారం అమ్మకానికి పెట్టాడు. ఆయన నుంచి సూరయ్య అనే వ్యక్తి కొందాము అనుకున్నాడు. అయితే ప్రభుత్వం ఎంత పెంచినా బయట మార్కెట్లో దానికి దీనికి అసలు పొంతన ఉండదన్న విషయం తెలిసిందే. లక్షల్లో అమ్మకాలు ఉంటాయని తెలిసిందే. ప్రభుత్వం పెంచే వాల్యూ కారణంగా ఇటు అమ్మే చంద్రయ్యకు, అటు కొనే సూరయ్యకు ఎలాంటి ప్రయోజనం లేదు. పైగా కొనే సూరయ్యకు రిజిస్ట్రేషన్ ఖర్చులు భారీగా పెరుగుతాయి. దీంతో చంద్రయ్యకు వచ్చే లాభం లేదు, సూరయ్య జేబుకు చిల్లు పెట్టుకోవాల్సిందే. పెరిగిన రిజిస్ట్రేషన్స్ వల్ల కేవలం రేవంత్ ప్రభుత్వంపై కాసుల వర్షం కురవనుంది. ఇది అసలు కథ. అసలు విషయం ఇలా ఉంటే సర్కారు ప్రచారం చేసుకునేది మాత్రం వేరు. భూముల వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్దేశించిన భూముల మార్కెట్ విలువకు మధ్య ఉన్న వ్యత్యాసం అనేక రెట్లు ఉందని, ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్లో విలువను సవరించడం ద్వారా దీనిని హేతుబద్ధీకరించాలని సీఎం రేవంత్ చెప్పుకొస్తున్నారు. అయితే హేతుబద్ధీకరణ పేరుతో జనం జేబుకు చిల్లు పెట్టడం తప్ప మరొకటి లేదు అని అర్థమవుతోంది.